హరహర గంగే రాత్రి చంద్రశేఖర శివాలయంలో నిద్రపోయామండి. హర్సిల్లో ఓపెన్లో నిద్రపోయాము. -4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఉదయాన్నే లేచి బయలుదేరామండి. బయలుదేరేసి ఇక్కడికి వచ్చేలేకి సూపర్ సీనరీ ఉందండి. హిమానదాల నుంచి వచ్చే భగీరథి వాటర్ మొత్తం చాలా బాగుందండి. ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ప్రశాంతంగా ఉందండి. ఇక్కడి నుంచి మనం హర్సిల్ మీదుగా ముందుకు వెళ్తే గంగోత్రి వస్తుందండి. గంగోత్రికి వెళ్ళే దారిలో ఇక్కడ ఇదివరకు వాటరు ఒక 3-4 గ్రామాలు ఫ్లడ్స్ వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయండి. ఇదే ఏరియాలో కొంచెం ముందుకెళ్తే ఆ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ ఏరియా చెప్పలేమండి. ఈ హర్సిల్ అనే ప్రదేశం ఎన్నాళ్ళు ఉంటుందో కూడా గ్యారంటీ లేదండి. కారణం ఏంటంటే ఇది వచ్చేసి డేంజరస్ ఏరియా అండి. హర్సిల్ సరౌండింగ్ ప్రదేశం మొత్తం కవర్ చేస్తుంటుంది భగీరథి నది. ఈ చిన్నపాటి ఫ్లడ్స్ అంటే ఒక మోస్తరు ఫ్లడ్స్ వచ్చినా కానీ హర్సిల్ మొత్తాన్ని సరౌండింగ్ చేసేస్తుంది. ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరం అండి. ఈ ప్రాంతం మాత్రం ప్రకృతి ప్రేమికులు మాత్రం ఎంతో ఆహ్లాదకరమైందండి. ఇక్కడ హెలీ సర్వీస్ ఉంది, మీకు అన్ని రకాల సర్వీసులు ఉన్నాయండి. మేము పాదయాత్రతో వచ్చాము. రాత్రి చంద్రశేఖర ఆలయంలో పనుకున్నామండి. ఓపెన్ ఏరియా, చలికి చాలా ఇబ్బంది పడ్డాము. చాలా ఇరుకైన రోడ్లు అండి. ఎప్పటికప్పుడు మార్గాలు కూడా మార్చేస్తుంటారండి. చూడండి, పైన రోడ్డు మీద నుంచి కిందకి లోతులోకి చూస్తే 800 మీటర్ల లోతు ఉందండి. ఆ భగీరథి నది కింద పారుతుందండి. చిన్న గుడి ఒకటి ఉందండి. ఈ గుడి దగ్గర మేము ఆగామండి. ఇక్కడ బ్రష్ చేసుకొని స్నానాలు చేసుకున్నామండి. చేసుకొని చిన్నగా బయలుదేరడానికి సిద్ధమయ్యాము. మా బ్యాచ్లోకి గుజరాత్ నుంచి ఒక పెద్ద ఆయన వచ్చారు. తర్వాత ఇంకొక వ్యక్తి వేరే స్టేట్ నుంచి వచ్చారండి. బర్సానా మన ఉంది కదండి, అదేనండి మన కృష్ణుడిది బృందావనం నుంచి ఒక స్వామి వచ్చారు. గుజరాత్ నుంచి ఒక స్వామి, నేను గుజరాత్ నుంచి ఒక సాధువు, మన ఆంధ్ర సాధువేనండి. మొత్తం 4 అయ్యామండి. ఈ ఏరియాకి నడుచుకుంటూ చిన్నగా బయలుదేరామండి. తల పైకి ఎత్తి చూస్తే పూర్తిగా 90 డిగ్రీస్ తల ఎత్తి చూస్తే కానీ ఆ టాప్ కూడా చూడలేకపోతున్నాము. తలని పరిపూర్ణంగా ఉంచితే కానీ కింద లోతు కూడా చూడలేకపోతున్నాము. అంత హైట్ ఉందండి. ఇక్కడి నుంచి ఏదైనా వస్తువు నేస్తే అది కిందకి చేరటానికి 30 సెకండ్లు టైం పడుతుందండి ఇంచుమించుగా. హిమానదాలు కనిపిస్తున్నాయి చూడండి, ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉన్నాయండి. మేము రోడ్డుకి ఒక పక్క నించొని ఇది షూట్ చేస్తున్నానండి. ఈ దృశ్యాలు, ఈ ప్రకృతి దృశ్యాలు అనుభవిస్తే కానీ ఎవరు మనం మాట్లాడలేమండి, మాటల్లో చెప్పలేము. గాలి విపరీతమైన వేగంతో వీస్తుందండి. మనిషిని కూడా పైకి లేపుకుపోయేంత వేగంగా. చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువ ఓక్ చెట్లు ఉన్నాయండి. తర్వాత యాపిల్ తోటలు కూడా బాగానే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి పైరు రాలేదండి. ఇక్కడ ప్రతి ఒక్క 5 కిలోమీటర్లకి ఒకటి గ్రామం ఉందండి. అదిగోండి గుజరాత్ స్వామి, వెనకాల బర్సానా స్వామి. ఇక్కడి నుంచి ఫస్ట్ ఈ లేక్ గుండు వెళ్తే ఇదివరకు మన నేపాల్ నుంచి ఇండియాకి వర్తక వ్యాపారం జరిగే ఏరియా ఉందండి. ఆ ఏరియా కూడా ఇక్కడ చాలా బాగుందండి. చిన్నగా మేము ఈ ఏరియాకి వచ్చేసామండి. ఇక్కడ మన గోముఖ్ వచ్చేసామండి. మళ్ళీ ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు వెళ్ళండి గంగోత్రికి వచ్చాము. గంగోత్రిలో ఇక్కడ ఇదంతా షాపింగ్ అండి. గంగోత్రి షాపింగ్ అండి. ముందు డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇట్లానే నేరుగా మనం గుడిలో ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత స్పెషల్గా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే ఆధార్ కార్డు ఇచ్చి మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలండి. మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవటం వల్ల